హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆంధ్ర బిడ్డ. ఈరోజు మనం బెంగళూరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరాయన దుర్గా అని కొండకి వెళ్తున్నాం అనమాట. ఇది తుమ్కూరు నుంచి 16 కిలోమీటర్ల దూరం ఉంది. మేము తెల్లారితో 5ంటికి లేచి రెడీ అయ్యి 6ంటికల్లా బయలుదేరాము. ఇప్పుడు ఆన్ ద వే ఉన్నాం అనమాట. ఇక్కడ కొద్దిగా టిఫిన్ స్టాల్ ఒకటి కనిపించింది. బ్రేక్ఫాస్ట్ చేయకుండా బయలుదేరాం కదా, కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేసి ఇక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దామని చెప్పి తుమ్కూరు రోడ్లో దగ్గరలో ఒక చిన్న స్టాల్లో టిఫిన్ తినేసి మళ్ళీ మేము బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు మా ఫ్యామిలీ అందరితో వెళ్తున్నాము. మా చెల్లి వాళ్ళ హస్బెండ్ పిల్లలు అనమాట. వీళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము ఒకే కారులో. ఎండ చాలా ఎక్కువగా ఉంది, అందుకే కొంచెం త్వరగా బయలుదేరాము. కొండ మీద ఇంకా చాలా ఎక్కువ ఎండ ఉంటుంది. పిల్లలు అయితే మంచి సరదాగా ఉన్నారనమాట. చాలా వాళ్ళ మొహంలో నవ్వు చూస్తే తెలుస్తుంది. బయటకు తీసుకొస్తే చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి. చాలా రోజుల తర్వాత అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. చాలా సందడిగా ఉంది, భలే బాగుంది. ఇలా పిల్లలతో వస్తే మాత్రం చక్కగా బాగా తినడానికి స్నాక్స్ మాత్రం బాగా క్యారీ చేయండి, ఎందుకంటే అడుగడుగు అడుగుతూనే ఉంటారు. బెంగళూరు నుంచి ఒక 2 గంటల ప్రయాణం ఉంటుంది అనమాట ఈ దేవరాయన దుర్గకి. కాకపోతే మేము ఇన్ని సంవత్సరాలు బట్టి వెళ్ళలేదు. ఇన్ని సంవత్సరాలు బెంగళూరులో ఉన్నాము, 25 సంవత్సరాల నుంచి, కానీ ఇంతవరకు వెళ్ళలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇదిగో ఈ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ లోపటి నుంచి మనం వెళ్ళిపోతే మనకి కొండ వచ్చేస్తుంది. రోడ్ చాలా బాగుందండి. అలాగే పక్కన మనకి చూడండి చెరువులాగా ఉంది కదా, పెద్ద చెరువు. ఇది కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట లోపల. మనం కొండ మీదకి వెళ్ళే లోపు ఇక్కడ చాలా లోపల మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, వ్యూ పాయింట్స్ అవి ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకుని వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది అనమాట. అందుకే మనం ఎర్లీగా ఎంత వీలైతే అంత తొందరగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే మంచిది. మీరు కనీసం 9 గంటలకల్లా కొండ మీదకి చేరిపోతే 10 గంటలకల్లాగా ఎండ నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే మాత్రం ఎండకి చాలా దొరికిపోతారు. ఇది మాత్రం దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మీరు కంపల్సరీగా క్యారీ చేయాల్సినవి ఏంటంటే గొడుగు, క్యాప్, గాగుల్స్, వాటర్, సఫిషియెంట్గా వాటర్ ఉండాలి. ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎండ చాలా ఎక్కువ ఉంటుంది, నార్మల్గా ఉండదు. అలాగే మీరు షూ వేసుకున్నా సరే కానీ ఒక జత మామూలు నార్మల్ స్లిప్పర్స్ కూడా క్యారీ చేయండి. ఇక్కడ యానిమల్స్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు మనకి, కాకపోతే కోతులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. కోతుల నుంచి కొంచెం చూసుకోండి. అంటే ఈటబుల్స్ అవి ఏమన్నా ఉంటే తినేవి, చిరుతిళ్ళు అవి పిల్లల చేతిలో లేకుండా చూసుకోండి. వాటి మీద మాత్రం అటాక్ చేస్తాయి. మేమైతే ఇక్కడ ఒక పెద్ద బండ ఉందన్నమాట లోపల, అక్కడికి వెళ్తున్నాము. ఈ మధ్యలో ఆగామన్నమాట. ఆగి లోపలికి వెళ్తున్నాము. ఆ ప్లేస్ చాలా బాగుంది. ఫొటోస్ దిగడానికి కానీ ఇంకా చాలా, అంటే పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా విశాలంగా ఉందన్నమాట. ఆ రాక్ అయితే అద్దరిపోయింది. ఇంకా ఎక్సలెంట్ వ్యూ అన్నమాట. అక్కడ నుంచి చూద్దాం పదండి లోపలికి వెళ్ళి. ఇక్కడ అన్నీ కూడా వెదురు కర్రలా ఉంటాయి కదా, వెదురు చెట్లు, అవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక జంగిల్ ఫారెస్ట్లో ఉంటారు కదా, అలా ఉందన్నమాట. అంటే ఇది యాక్చువల్గా ఫారెస్ట్ లాగే ఉంటుంది, లోపలంతా ఫారెస్టేనే. కొండ ఏరియా కదా, అంతా హిల్ ఏరియా కదా. చూసారు కదా బ్లాక్ కలర్లోని ఆ హిల్, సన్లైట్ పడుతూ దానిపైన, ఇంకా వర్ణించలేమన్నమాట, అంత బాగుంది అసలు. మిస్ అవ్వకండి. అక్కడక్కడ దిగి మనం చూసుకుంటే ఇలాంటి ప్లేసెస్, మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ దొరుకుతాయి. పిల్లలైతే ఇక్కడ వెదురుకర్రలు దొరికాయి వాళ్ళకి, ఆ వెదురుకర్రలు పట్టుకొని ఆటలాడుతున్నారు అనమాట. ఇక్కడ మనకి కాదేది ఆటకి అనర్హం అన్నట్టు, వాళ్ళకి ఏం దొరికితే పుల్లో కర్రో రాయో ఏం దొరికినా దాంతో ఆడుకుంటున్నారు. మేము కూడా చిన్నపిల్లల్లాగా రన్నింగ్ రేస్ పెట్టుకున్నాం అనమాట, అందరం కలిసి పిల్లలతో పాటు. భలే సరదాగా ఉంది. ఆ బండ కూడా కింద నుంచి పైకి, పైనుంచి కిందికి సూపర్గా ఉందన్నమాట అసలు. మా వారు మా మరిది గారు ఇద్దరు కలిసి మా పరుగులు పెడుతున్నారు కింద నుంచి పైకి. వాళ్ళ ఫిట్నెస్ని టెస్ట్ చేసుకుంటున్నారు అనమాట. భలే ఎంజాయ్మెంట్గా ఉందండి. ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వకండి మీరు వస్తే కనుక. ఇక్కడ ఆగి లోపలికి రండి. జస్ట్ మనకి ఎంట్రన్స్ లోపలికి రాగానే ఉంటుంది అనమాట. ఒక్క 2 కిలోమీటర్స్ దూరంలో ఇది దొరుకుతుంది మనకి, సైడ్లో ఉంటుంది. మీరు ఆగి చూస్తే తెలుస్తుంది. మేము కూడా ఇలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట, ఎక్కడెక్కడ ఏముంటాయని చెప్పి. మాకు కూడా ఎవరు చెప్పలేదు ఇది. యాక్చువల్లీ చాలా వీడియోస్ చూసాం కానీ మాకు తెలియలేదు, మేమే చూసుకొని వెళ్ళాము. ఇక్కడైతే మనకు నామాలు కనిపిస్తున్నాయి కదా ఈ కొండ మీద. ఇక్కడ మనం ఆగిపోయి ఇటు నుంచి రైట్ తీసుకోవాలి. మాకు తెలియక తిన్నగా వచ్చాం అనమాట లోపలికి. తర్వాత ఎవరు అడిగితే ఇట్లా కాదండి అలా తిరిగి వెళ్ళాలని చెప్పారు. మళ్ళీ బ్యాక్ వచ్చాం అనమాట. మళ్ళీ అలాగా ఆ రూట్లోనే వెళ్తుంటే మాకు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ దొరికిందనమాట. ఇక్కడ కూడా చూద్దాం అని చెప్పేసి కొంచెం కిందకి దిగి లోపలికి వెళ్ళాలి. ఇది కూడా చాలా అద్భుతంగా ఉందండి, చూపిస్తాను చూడండి. వ్యూ పాయింట్స్ మాత్రం సూపర్గా ఉన్నాయండి, అసలు మామూలుగా లేవు. దిగి మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి మరి పేషెన్స్గా, ఎందుకంటే మనం కొండ ఎక్కియాలని ఆతృతతో వెళ్ళిపోతే ఇవన్నీ మిస్ అయిపోతాం.
సో అందుకే ఎర్లీగా వచ్చాం అనుకోండి ఇవన్నీ కవర్ చేసేయచ్చు మనం, అందువల్ల బేగా వస్తే మంచిది. మేము అందుకే త్వరగా బయలుదేరాం. అయినా సరే మేము ఇలా దిగి కొంచెం కొంచెం స్పెండ్ చేసుకుని వెళ్ళేసరికి టైం 12 అయిపోయింది. పైకి వెళ్ళేసరికి ఇక్కడ ఎవరో ఫోటోలు దిగుతున్నారు ఆల్రెడీ, చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. అదే మీరు అంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో అలా వచ్చారంటే ఇదంతా భలే బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఇంకా బాగుంటుంది. అలాగే సన్సెట్ టైంలో వచ్చినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ లవర్స్కి అయితే మాత్రం అద్భుతమైన ప్లేస్ ఇది, చాలా బాగుందండి. ఎవరైనా వస్తే మాత్రం ఇలా ఈ పాయింట్స్ మిస్ అవ్వద్దు. మనకి ఆ నామాలు వచ్చి కొండ ఉంది కదా, ఆ కొండకి జస్ట్ దగ్గరలోనే ఉంది. కోతులు ఎక్కువ ఉంటాయి చెప్పాను కదండి, చూడండి ఆల్రెడీ కోత వచ్చి ఇక్కడ మా కార్ దగ్గర చెకింగ్ చేస్తుంది అనమాట. లోపలికి ఎలా దూరాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఏ బిడ్డ ఇది నా అడ్డ అంటుందన్నమాట, అసలు మాట వినట్లేదు. మా కారుని ఎంటలు తగులుకొని తరుముకొని వచ్చింది వెనకాల. కార్ తీయడానికి చాలా కష్టమైపోయింది అనమాట. మొత్తానికి ఎలాగైతే నేను కార్ని ముందుకి తీసుకొచ్చాము దాన్ని తప్పించుకొని. ఇప్పుడైతే మనకి ఆ నామాలు కనిపిస్తుంది కదా, ఆ కొండ ఉంది కదా, ఆ కొండ నుంచి మనం రైట్కి వెళ్తే ఆ రైట్లోనే మనకి దేవరాయన దుర్గ వస్తుంది. కొండ మీదకి పైకి వెళ్ళడానికి ఘాట్ రోడ్ అండి, ఘాట్ రోడ్ చాలా బాగుంది. కాకపోతే అటు నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కార్ పార్క్ చేసేటప్పుడు ప్లేస్ కరెక్ట్గా చూసుకొని పార్క్ చేయాలి, అక్కడంటే అక్కడ వదిలేయకూడదు. ఇప్పుడైతే చూడు నామాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి, సుస్వాగత అని రాశారు మనకి. అక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట కొండకి ఎక్కడానికి పైకి. మనం డైరెక్ట్గా పైకి కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా మెట్లు ఉంటాయి కానీ ఇక్కడ వరకు వెళ్ళకండి, ఇది అవసరం లేదు, ఇక్కడ ఏం ఉండదు. జస్ట్ ఇది నడకదారిని వెళ్ళే వాళ్ళకి మాత్రమే, కొంతమంది నడుచుకొని వెళ్తారట వాళ్ళు వెళ్ళడానికి. కారు మీద వెళ్ళే వాళ్ళమైతే మనం ఇలా డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవాలి, మీదన పార్కింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి మాత్రం రోడ్ సరిగ్గా లేదు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉందన్నమాట. ధూళి బాగా రేగిపోతుంది, కార్ ఫుల్ దుమ్ము పట్టేసింది మేము మీదకి వెళ్ళేసరికి. వ్యూ మాత్రం నిజంగా భలే ఉంది, భూమి ఆకాశాన్ని తాగుతున్నట్టుంది. ఆకాశం భూమి రెండు ఏకమైపోయాయి అన్నమాట, ఇక్కడ అంత హైట్లో ఉంది. కొండ సీ లెవెల్కి 4000 అడుగుల ఎత్తులో ఉందట. మేఘాలు ఎలా తాకుతున్నాయి, కొండలు తాకుతున్నట్లున్నాయి అన్నమాట. ఎంత అందంగా కనిపిస్తుంది అంటే కారులోంచి వెళ్తూ ఆ వ్యూ సూపర్గా ఉంది. ఇదే కార్ పార్కింగ్ కానీ చాలా నేరోగా ఉంది. మళ్ళీ మనం టర్న్ చేసి వెనక్కి రావడానికి మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇక్కడైతే మనకి వ్యూ చూసారు కదా, ఇక్కడ నుంచి ఎంత అందంగా కనిపిస్తుందో. మన కింద ఉన్న మొత్తం అంతా కనిపిస్తుంది పైనుంచి. ఇంకా మీదకి వెళ్ళాలి మనం, అక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది. ఈ ముందునైతే మనకి దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి పూలు టెంకాయలు ఇలా అంటే అర్చన చేయించుకోవడానికి కావాల్సినవన్నీ కూడా అమ్ముతున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. కానీ ఈటబుల్స్ మాత్రం చేత్తో క్యారీ చేయకండి, కోతులు ఇమీడియట్గా అటాక్ చేస్తాయి. అలా 2-3 చూశాను నేను, పట్మని పడిపోతుంది అనమాట వచ్చి. సో పిల్లల చేతిలో కూడా ఏం పెట్టకండి, వచ్చి దూకేస్తాయి పైన. ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. కానీ మొబైల్స్ మీద వాటి మీద మాత్రం ఏం పర్వాలేదు, అవేం రావు, మనం చేత్తో క్యారీ చేసినా పర్వాలేదు. ఇక్కడ నుంచి చూసారు కదా ఫోర్ట్ లాగా ఎలా కనిపిస్తుందో, ఇది ఒకప్పుడు ఫోర్ట్ అనమాట. ఇక్కడ యోగలక్ష్మి నరసింహస్వామి, భోగలక్ష్మి నరసింహస్వామి అని 2 గుళ్ళు ఉంటాయి. కిందన భోగలక్ష్మి నరసింహస్వామి, పైన వచ్చేసి యోగలక్ష్మి నరసింహస్వామి ఉంటారు. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది చిన్నది, ఇలా చిన్న గుహలా ఉంది లోపలికి. ఈ లోపల ఆంజనేయ స్వామిని ఇలాగ రాతి మీద చెక్కారనమాట. ఇక్కడ కూడా అందరూ వచ్చి దండం పెట్టుకుంటున్నారు. మనకి ఇక్కడ చెప్పులు పై వరకు వేసుకెళ్ళిపోవచ్చండి, అక్కడ మనకి చెప్పుల స్టాండ్ ఉంది. సో అక్కడ వదలొచ్చు మనం, కిందనే మనం కొండ కింద చెప్పులు వదిలేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ యోగలక్ష్మి నరసింహస్వామి గుడిని స్వయంగా బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించాడు ఆ విగ్రహాన్ని అని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి, పిల్లలకి బొమ్మలు అలాంటివన్నీ చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కోవచ్చు ఏమైనా సరదాగా. ఈ స్టాల్స్కి ఆపోజిట్లోనే ఒక మంచి వ్యూ పాయింట్ ఉందండి, దీన్ని కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే మేము కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే ఇది కనిపించింది. చాలా అంటే చాలా బాగుందండి, ఇక్కడ నుంచి మాత్రం వ్యూ అద్దరిపోయింది. మానిగా చెయ్యి అందించి మరీ లాగేస్తున్నారు పైకి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ వ్యూ పాయింట్ అయితే మిస్ అవ్వకండి మీరు కనుక ఇక్కడికి వచ్చి ఉంటే కనుక. ఇప్పుడు మన కన్నడలో ఏంటంటే బెట్ట అంటారు, మనం కొండ అంటాం కదా, ఇక్కడ కన్నడలో బెట్ట అంటారు అన్నమాట కొండని. ఒకప్పుడు దేవరాయ ఫోర్ట్ అని పిలిచేవారట దీన్ని, ఇప్పుడు దేవరాయ దుర్గా అంటున్నారు. అద్భుతమైన వ్యూ అండి, ఇక్కడ నుంచి అసలు కదలాలనిపించట్లేదు, వెళ్ళాలనిపించట్లేదు, సూపర్గా ఉంది అసలు. ఆ కిందనున్న అంతా మొత్తం మనకి ఆ చుట్టూ సరౌండింగ్స్ అంతా కూడా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి.
ఆహా, ఎంత బాగుందో అసలు, సినారిక్గా ఉంది. సూపర్ స్పెక్టాక్యులర్ అనమాట. అసలు అద్భుతమైన దృశ్యం, భలే బాగుంది అసలు. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. ఇంక ఎండ ఎక్కువగా ఉందని కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం, కానీ లేకపోతే మాత్రం ఆ లోయలు ఎంత బాగా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ నుంచి. ఇప్పుడు పైకి వెళ్తాం అనమాట మనం. అక్కడ ఉందన్నమాట కొండ మనం వెళ్ళాల్సింది. ఇది ఇంకా కిందనమాట మనం. ఇంకా అక్కడ నుంచి చూస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. వ్యూ అదిరిపోద్ది అనమాట. ఇంకా మామూలుగా ఉన్న 1000 డిగ్రీసే. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. మంటపాలు ఎంత బాగున్నాయి చూడండి, అప్పట్లో కట్టినాయి కదా, పురాతనమైన గుడి ఇదంతా. ఇక్కడ మనకి గరుత్మంతుడు ఆంజనేయ స్వామి ఇద్దరిది కలిపి ఒకే దగ్గర ఈ కొండ మీద చెక్కారనమాట. ఇక్కడ చిన్న టెంపుల్లో ఉంది కదా, ఇక్కడ స్టార్టింగ్లో ఇక ఇటు సైడ్ గరుత్మంతుడు, అటు సైడ్ ఆంజనేయ స్వామి ఒకే రాతి మీద అలా చెక్కి కలర్స్ పెయింటింగ్ వేశారు. సూపర్గా ఉందండి. బండ మీద ఆ కొండ మీద అలా చెక్కారనమాట. చాలా బాగుందండి, అసలు అద్భుతంగా ఉంది. ఈ దేవరాయన దుర్గ గురించి చాలామంది తెలియకపోవచ్చండి. మేమే ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు వెళ్ళామంటే చూడండి. బట్ ఇన్ని సంవత్సరాలు ఎలా మిస్ అయ్యామా అని అనిపించింది నాకైతే నిజంగా. బెంగళూరులోనే ఉండి కూడా, ఇంత దగ్గరగా ఉండి కూడా రాలేకపోయామా అనుకున్నాను అసలు. ఈ గుడి దాటిన తర్వాత పక్కనే చిన్న స్టాల్ ఉంది. అక్కడ వాటర్ బాటిల్స్, స్నాక్స్ ఏమన్నా కావాలంటే కొనుక్కోవచ్చు. కానీ కోతులు ఏమి తినవట్లేదు. తీసుకొని అక్కడ కూర్చొని తింటున్నాయి కూడా మీదనే అటాక్ చేస్తున్నాయి. కింద నుంచి చూస్తే వ్యూ ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది కదా నిజంగా. ఇక్కడ ఏం వస్తున్నారంటే 5 గంటలకల్లా గుడి మూసేస్తారు. ఎవరైనా సరే దర్శనాలు, పూజలు, అన్ని సేవలు ఏదైనా చేయించుకున్న తర్వాత ఇమీడియట్గా కిందకు దిగిపోండి, ఇక్కడ ఎవరు ఉండొద్దని చెప్తున్నారనమాట. ఈవినింగ్ 5 లోపు అందరు దిగిపోవాలన్నమాట. ఎవరున్నా సరే, ఏ మూలన్నా సరే కిందకి వెళ్ళిపోవాలి. ఇది ఎంట్రన్స్ మెయిన్ గుడికి, యోగలక్ష్మి నరసింహస్వామి గుడికి ఎంట్రన్స్. ఎంత బాగుంది చూడండి. ఆ బండలు ఏంటండి బాబు, అసలు ఎవరన్నా పేర్చారా, తీసుకొచ్చి పెట్టారా అన్నట్టు ఉన్నాయన్నమాట. ప్రతిదీ న్యాచురలే, ఏది ఆర్టిఫిషియల్ లేదు, ఎవరో తెచ్చిపెట్టివి కాదు. చూసారు కదా, ఒక కోటలో ప్రవేశిస్తున్నట్టు ఉంది. ఏదో రాజుల సినిమాలు చూస్తాం కదా, ఆ రోజుల్లో రాజులు ఉన్న సినిమాలు ఫోర్ట్లో చూస్తాం కదా, అలాగే ఉందన్నమాట. ఇలా పైకి చూడండి, అంత బాగుంది అసలు. అబ్బా అబ్బా అబ్బా, నిజంగా అద్భుతం అండి. నిజంగా మిస్ చేయకండి. ఇక్కడ ఎవరన్నా సరే దేవరాయ దుర్గకి వెళ్ళలేదు అనుకున్న వాళ్ళు మాత్రం మిస్ చేయకుండా వెళ్ళండి. మా పిల్లలైతే మాత్రం, మా చెల్లిగారి పిల్లలు అసలు భలే బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కడ అలసిపోలేదు, చాలా యాక్టివ్గా ఉన్నారు. బాగా తినేసి వచ్చాము బ్రేక్ఫాస్ట్, దానివల్ల చక్కగా బాగా హుషారుగా ఎక్కగలుగుతాం అనమాట. ఎనర్జీ బాగుంది అందరికీ కూడా. అలాగే పైనుంచి ఎండ కూడా దంచేస్తుంది. మేము త్వరగా ఇక్కడ ముగించుకొని ఇంకా మేము మందారగిరి బెట్ట వెళ్ళాలి. మందారగిరి ఒకటి ఉంది, అది ఒకటి చూసుకొని మళ్ళీ మైదాళ లేక్ ఒకటి ఉంది. ఈ 2 కూడా ఇంకా కవర్ చేయాల్సి ఉంది. మాకు ఇక్కడే 12 అవుతుంది. గ్యారంటీ ఇంటికి వెళ్ళేసరికి మసిబొగ్గులో తయారైతే మా మొహాలు ఎండకి ట్యాన్ అయిపోయి. ఇప్పుడైతే ఇక్కడ చెప్పులు ఇప్పేసే స్థలం వచ్చిందనమాట. ఇక్కడ ఈ మండపం ఉంది కదా, ఈ మండపం దగ్గర పెట్టారు. ఇక్కడ ఇప్పేసి వెళ్ళొచ్చు. అంటే మా కొన్ని గుళ్ళు ఏంటంటే కొండ మీద కూడా అసలు చెప్పులు వేసుకొని వెళ్ళనివ్వరు, కిందనే నిలిపేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ వరకు మనకి వదిలేరు. సో ఇంతవరకు మనం చెప్పులు వేసుకొని రావచ్చు. ఇక్కడ పెట్టేసాము. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే చూడండి, మెయిన్ గుడి ఇదే అన్నమాట. మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి. కానీ మనకి గుడి లోపల మనకి వీడియో అలౌ లేదు, కెమెరా అలౌ లేదు, ప్రొహిబిటెడ్ అనమాట స్ట్రిక్ట్లీ. ఈ చిన్న కొలను ఉంది కదా, దీని పేరు కళ్యాణి కొలను అనమాట. ఇది చాలా పవిత్రమైన జలం, అందువల్ల అందరూ నెత్తి మీద జల్లుకుంటున్నారనమాట. ఇలా జల్లుకుంటే చేసిన పాపాలు పోతాయి అంటారు. అలాగే ఇక్కడ నామాలు పెడుతున్నారు, వెంకటేశ్వర స్వామి నామాల్లాగా మన తిరుపతిలో పెడతారు కదా, అలాగే అనమాట. 3 నామాలు పెడతారు మగవాళ్ళకైతే, ఆడవాళ్ళకైతే తిలకం దిద్దుతున్నారు అనమాట. తిరుపతిలో కూడా ఇలాగే ఇక్కడ పెడతారు నామాలు, అలాగే ఇక్కడ కూడా అనమాట. ఆ దేవుడు నామాలు పెట్టేటప్పుడు మంచి భక్తి భావన కలుగుతుంది. ఇదే శ్రీ యోగలక్ష్మి నరసింహస్వామి సన్నిధి. లోపలికి వెళ్దామండి. లోపల మాత్రం మనకి కెమెరా ప్రొహిబిటెడ్ అని రాశారు. మనం ఎంతవరకు అయితే అంతవరకు కవర్ చేద్దాము, వద్దంటే మానేద్దాము. ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం భక్తిగా దండం పెట్టుకోవాలి, తర్వాత మిగతాదంతా. దేవుడికి ఇంకా అలంకారం చేయలేదు. మాకు నిజరూప దర్శనం జరిగింది, మంచి దర్శనం జరిగిందండి. కొండ మీద వానర సైన్యం మాత్రం బాగా ఉంది. మేమైతే ఈ దేవరాయన దుర్గ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసే ఉంటారు అనుకుంటా, మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఇంకొకసారి ఇక్కడ నుంచి టాప్ నుంచి వ్యూ కిందకి చూద్దానండి.
ఇక్కడతో అయితే ఈ వీడియో ముగించేస్తున్నాను. మీరు ఎవరైనా బెంగళూరులో ఉండుంటే కనుక ఇంతవరకు చూడకపోతే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి. చూసారు కదా ఇక్కడ నుంచి రోడ్డు ఎంత బాగా కనిపిస్తుంది. అదే రోడ్లో రావడం జరిగింది మేము ఇప్పుడు కింద నుంచి పైకి. అద్భుతమైన ఈ ప్రకృతి అందాలని మిస్ అవ్వద్దండి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్, అందమైన ప్రకృతి. మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.